ఇది కలియుగం లక్ష్మి. కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలు ఆచరిస్తారు. ఇది మహాపాపం, ఇది చేయకూడదని తెలుసు, ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు, దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు, తెలిసి కూడా చేస్తారు. ఆ చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా? పాపము రోగరూపాన్ని పొందుతుంది. రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు, ఒంటి నిండా గొట్టాలు ఎడతారు. ఆ పడుకున్నప్పుడు నీ జ్ఞాపకానికి వస్తాను, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా అంటాడు. అప్పుడు అంటే ఆపద తీమని దాని అర్థం. అప్పుడు అంటాడు, నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు. నేను తప్ప ఎవడు రక్షిస్తాడు వాడిని? ఒక పక్క కలిపురుషుడి ప్రభావం, చెయ్యొద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు. అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు? నేనేం చేస్తానో తెలుసా? వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను, కొండ మీదకి రప్పిస్తాను, వాడే పట్టుకొస్తాడు ఆ డబ్బు, హుండీలో వేస్తాడు. తత్ పాపరూపమైనట్టి ధనము, ఆ పాపరూపమైన ధనం పట్ల నిస్పృహుండనవచ్చు. నిజానికి నేను సంతోషించాను లక్ష్మి. హుండీలో 3,70,00,000 వచ్చిందంటే మురిసిపోను, అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతా. కాబట్టి నిస్పృహుండనవచ్చు. నిస్పృహతో అజ్ఞజనులకు ఇప్పింతున చలమతిని, నేనేమీ బాధపడకుండా అన్నవాడిని మాత్రం రక్షిస్తుంటాను లక్ష్మి.